వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు ఆసక్తికరమైన సంఘటన ఏం జరిగిందంటే, బీఆర్ఎస్ ఆఫీస్ లో ఈరోజు జూబ్లీ హిల్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఇక్కడ వెంగళరావు నగర్ అంటే కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ భవన్ లో సమావేశం నిర్వహించారు. సో ఇదే విధంగా జాగృతి తోటి కవిత గారు విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ తనేను, అలాగే జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తోటి భేటీ కావడం అనేది జరిగింది. సో విష్ణువర్ధన్ గారు ఇక్కడ నుంచి భేటీ అయిన తర్వాత సరాసరి బీఆర్ఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఒక మాట చెప్పారు. నా ప్రయాణం మొత్తం కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో, బీఆర్ఎస్ పార్టీ తోటి. సో ఒకవేళ రేపన్నాడు కేటీఆర్ గారికి ప్రమోషన్ వస్తే డెఫినెట్ గా నాకు కూడా వచ్చినట్లే అని చెప్పేసి కూడా తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ సమయం సందర్భాన్ని బట్టి మరి విష్ణువర్ధన్ ఎందుకు ఈ మాట అన్నాడు, విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఇంకేమైనా ఆఫర్లు వచ్చినాయి అంటే, సో కాంగ్రెస్ కి డెఫినెట్ గా వెళ్ళాడు అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత ఈరోజు కవిత గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? అయితే జాగృతి నుంచి కవిత గారు విష్ణువర్ధన్ రెడ్డికి ఏదైనా ఆఫర్ చేసి ఉండాలి, ఎందుకంటే గతంలో కూడా ప్రకటించారు డెఫినెట్ గా మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పుడు పీజీఆర్ అంటేనే ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ అడ్డగా అని కూడా చెప్పుకోవచ్చు. మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా కూడా పీజీఆర్ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తుంటాయి. సో ఆనాడు ఆయనకు ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలు కావచ్చు. అదే విధంగా ఇప్పుడు పీజీఆర్ ని క్యాండిడేట్ గా చేస్తే డెఫినెట్ గా ఇంకోటి మాజీ ఎమ్మెల్యే కాబట్టి అవగాహన ఉంది, ప్రతి ఒక్క ఏరియాలు కూడా తనకి తెలుసు, అందరికి తను పరిచయమే కాబట్టి. సో ఈ విధంగా పీజీఆర్ బ్రాండ్ కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి మరి జాగృతి నాయకురాలు కవిత గారు ఏమైనా ఆలోచించారేమో. ఈరోజు అంటే పెద్దమ్మ తల్లి ఉత్సవాలు, దసరా 10 రోజుల ఉత్సవాలు అనేది ఘనంగా నిర్వహిస్తుంటారు. సో అలాంటి విషయంలో ఇన్వైట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం అనేది జరిగింది. మరి దాదాపు అర్ధగంట సేపు వాళ్ళిద్దరు సంభాషణ జరగడం, తర్వాత వెంటనే తను బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కేటీఆర్ తోటి నా ప్రయాణం అని చెప్పేసి చెప్పడం తోటి మరి ఇక్కడ జాగృతి నాయకురాలు కవిత గారు ఏమైనా ఆఫర్ చేశారా, లేకపోతే ఆ మాట అనడానికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సో ఇండైరెక్ట్ గా నాకు కూడా టికెట్ కావాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారా అన్నది మాత్రం రకరకాలుగా మాటలు గుసగుసలు వినిపించడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది ఎంతవరకు, ఎందుకంటే ఇప్పుడు కవిత గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మనం వినలేం. మనం వినంది వాళ్ళిద్దరు మాట్లాడారు, డెఫినెట్ గా వారికి టికెట్ ఆఫర్ చేశారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ మాటలు అన్నారు కాబట్టి మేబీ మనం ఈ విధంగా అనేది ఊహించుకోనికి ఒక ఆస్కారం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాను. ఒకవేళ జాగృతి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు బరిలో దిగితే డెఫినెట్ గా రాజకీయాలు అనేది హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోరు మధ్యలో ఇంకా జాగృతి కూడా ఎంటర్ అయితే ఇంకా గెలుపోటములు డిసైడ్ చేయడం మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పాలి. సో చూద్దాం మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.